ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, ఈ పొట్ట తగ్గుతలేదు అసలు. జిమ్ పోతేనేమో ఆ ట్రైనర్ ఏమో తినొద్దు అంటుండు, నాకేమో ఆకలి అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. లేదు అసలు ఇన్ని రోజుల నుంచి ట్రై చేసినా తగ్గట్లేదు. సో రోజు 3 పూటలు తింటున్నావు మంచిగా. 3 పూటలు తింటున్నా. సో 3 పూటలు తింటున్నావు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి పొద్దున ఏం తింటున్నావు? పొద్దున ఇడ్లీ తింటున్నా బ్రో. మధ్యాహ్నం మంచి అన్నం తింటున్నా. సాయంత్రం అసలు అన్నం అసలు ఒకటే పూట అన్నం తింటున్నా. నైట్ చపాతీ తింటున్నా. నీకు ఇవన్నీ పొద్దున్న నుంచి తింటున్నావు. ఆ, వాటన్నిటికీ ఒక పేరు ఉంది చెప్పాలంటే. దానికేం పేరుంది బ్రో? మిక్సీలో నువ్వు ఒక జ్యూస్ కావాలనుకో, ఉమ్, మిక్సీలో ఒక యాపిల్ వేస్తే నువ్వు డైరెక్ట్ యాపిల్ తినవు కదా. యాపిల్ బ్రేక్ అయ్యి మెల్ల చిన్న చిన్న పార్టికల్స్ అయ్యి జ్యూస్ లాగా వస్తుంది. జ్యూస్ లాగా వస్తుంది. ఆ. అప్పుడు మన బాడీకి తీసుకోవడానికి ఈజీ అవుతుంది. దాని పేరే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు నేను రోజంతా కార్బోహైడ్రేట్స్ తింటున్నా. మరి నువ్వు చెప్పింది అదే కదా. ఇప్పుడు నువ్వు ఏంటంటే అన్నిట్లో అదే ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కి నా పొట్టకి ఏం సంబంధం మరి? దీనికి 12,000 సంవత్సరాల చరిత్ర ఉంది తెలుసా? 12,000 సంవత్సరాల? విన్నది కరెక్టే. 12,000 సంవత్సరాల ముందు మన యాన్సిస్టర్స్, మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు అప్పటి నుంచే మనం వీడిదాకా వచ్చింది. అవును. అప్పట్లో ఏంటంటే ఈ వ్యవసాయం కానీ పంటలు పండించడం కానీ నేను ఏవైతే చెప్పినా కార్బోహైడ్రేట్స్, ఈ చపాతీ పూరి ఇవన్నీ దోశలు ఇవన్నీ ఏం లేవు అప్పుడు. ఉమ్, అప్పట్లో ఏంటంటే మనము ఏది రోజు రోజు గడవాలంటే ఒక యుద్ధం చేయాలి. ఇప్పటిలాగా మనకు కూర్చున్న చోట ఫుడ్ ఇట్లా వచ్చేటట్టు ఉండదు. ఉమ్, ఒక రోజు గడవాలంటే యుద్ధం చేయాలి. ఫుడ్ మనకు తినడానికి ఆహారం కావాలంటే బయటకు వెళ్ళి జంతువులని చంపి దాని నుంచి వచ్చే మాంసాన్ని ఇంటికి తెచ్చి తింటేనే అదే మనకి ఆ రోజు పూట గడుస్తుంది. అచ్చా. లేదంటే అప్పట్లో నచ్చలేదు. మన వాళ్ళంతా వేటకు పోయి జంతువులను చంపి తినటోళ్ళు అనమాట. అంతే. అప్పుడు మనకి వ్యవసాయము ఇట్లాంటి పంటలు పండించడం ఏం లేదు. మనకు ఆహారం కావాలంటే వేటకి వెళ్ళాలి, జంతువులను చంపాలి, ఆ జంతువుల నుంచి వచ్చే మాంసాన్ని తీసుకొని తినాలి, అదే మనకి నచ్చు. ఆహాహా. ఓకే. కాకపోతే ఏమైందంటే ఓ ఓ టైంలో ఒకనొక టైంలో ఏమైందంటే ఈ జంతువులు అనేవి ఇదే మనం ఎక్కువ తినేది ఈ జంతువులనే కదా ఉమ్, మనకు ఆహారానికి. ఉమ్, తిని 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 అంటే ఒక టైంలో వాతావరణంలో వచ్చే చేంజెస్ కానీ లేకపోతే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో అంతరించిపోవడం స్టార్ట్ అయినాయి. ఉమ్, అంతరించిపోతే మన మానవాళి మన మనుగడ కావాలంటే, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కావాలంటే ఉమ్, వాళ్ళు బతికేది ముందు దేని మీద? ఈ యానిమల్స్ మీద. ఉమ్. ఇప్పుడు యానిమల్స్ అంతరించుకోవడం స్టార్ట్ అయినాయి తిని తిని తిని. బట్ ఆహా. వాళ్ళకు తినే ఆహారం కావాలి, బట్ ఆహారం లేదు. ఆహా. ఎలాగైతే జంతువులు అంతరించుకోవడం స్టార్ట్ అయినాయో ఉమ్, ఈ మనిషి పుట్టుక పెరగడం కూడా అట్లే స్టార్ట్ అయింది. పాపులేషన్ ఎక్కువైంది, ఫుడ్ తగ్గింది. అదే జంతువులు తగ్గడం స్టార్ట్ అయినాయి, ఆ, పాపులేషన్ అంటే సమాజం పెరగడం కూడా స్టార్ట్ అయింది. ఆ, సో వాళ్ళకి వాళ్ళు అడవిలోకి వెళ్తారు కదా. ఉమ్, అడవిలోకి వెళ్ళి అక్కడ దొరికే గింజలు కానీ లేకపోతే ఉమ్, దొరికే విత్తనాలు ఇవి హంటింగ్ ప్రాసెస్ లో కొంచెం ఏదో ఒకటి అదే వేటాడే ఉంటాయి కదా, ఉమ్, అవి తినేవాళ్ళు. అవి తిని లేకపోతే దొరికే పండ్లు ఉంటాయి కదా, ఉమ్, పండ్లు కానీ అవి వాళ్ళకి అవి తెలియదు ఇవి తింటే ఇది వస్తుంది అని చెప్పి ఏవి దొరికితే అది తినేవాళ్ళు. ఆహారానికి మనగడికి ఏదో ఒకటి కావాలి కదా, ఉమ్, ఉమ్, తినేవాళ్ళు. కొన్ని ఏంటంటే ఇంటికి కూడా తెచ్చుకునేవాళ్ళు. లైక్ దానివల్ల ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు. ఉమ్, ఆ ప్రాసెస్ లో ఏమైందంటే కొన్ని ఇంటికి తెచ్చుకునే టైంలో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల పడతాయి కదా, అవి అవి ఉమ్, పడి అవి మెల్లమెల్ల మొలకలుగా చిగురించడం స్టార్ట్ అయినాయి. ఉమ్, అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అరే ఈ విత్తనాల నుంచి కూడా మనము పంటలు తినొచ్చు. పండించవచ్చు అని. ఉమ్, ఆ తెలివి వాళ్ళకి మెల్లిమెల్లిగా ఉమ్, రావడంతో ఏం చేశారు అంటే పంటలు పండించడం స్టార్ట్ చేశారు. ఉమ్, అలా పంటలు పండించడంలో ఏమవుతుంది, ఒకవేళ వాళ్ళు పంటలు పండిస్తే దాని నుంచి వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. ఉమ్, ముందు ఏంటంటే ఇష్టం వచ్చింది ఏదో ఒక దగ్గర తీసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేస్ వాళ్ళకి ఏంటంటే భూమి ఉంది, వాళ్ళకి అర్థమైపోయింది. సో విత్తనాలు అవి ఉంటాయి కదా, ఆ విత్తనాల నుంచి పంటలు పండడం స్టార్ట్ అయినాయి. ఉమ్. పంటలు పండడం స్టార్ట్ అయితే ఏమేది జంతువులను అనేది చంపడం, వేటాడడం స్టాప్ చేశారు. ఆహా. ఇప్పుడు అదంటే మనకి జంతువులు వేయడం అంటే అది అంత ఈజీ పని అయితే కాదు. ఇప్పుడు ఇతరుల వల్ల మొలకలు మనం నాటేస్తే అవి అయితే పంటలాగా మారి దాని నుంచి ఫుడ్ వస్తుంది. ఈజీ కదా, ఈజీ ప్రాసెస్ వాళ్ళు ఈజీ తీసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఈజీగా ఇట్లా దాని నుంచి కూడా వాళ్ళకి ప్రతిసారి జంతువులు అంతరించిపోవడం స్టార్ట్ అయినాయి. వాళ్ళకి మనుగడ కావాలి, తినడానికి ఆహారం కావాలి, బలానికి కావాలి. వాళ్ళు ఏం చేశారు, దీని నుంచి కూడా అరే మనకేదో ఆహారం దొరుకుతుందని చెప్పి దీన్ని పెంచడం స్టార్ట్ చేశారు. దాని ఈ ప్రాసెస్ ని మనం చేసేది దాన్ని వ్యవసాయం. మనం వ్యవసాయం స్టార్ట్ అయింది 12,000 సంవత్సరాల ముందు. ఈ ప్రాసెస్ గా వాళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేసింది ఎందుకు? వాళ్ళు బతకాలి కాబట్టి, ఏదో ఒకటి తినాలి కాబట్టి వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళ బతకడానికి వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారు. సో వాటి నుంచి వచ్చేది గింజలు గాని ధాన్యాలు గాని ఈ విత్తనాల నుంచి వచ్చేవి ఇవన్నీ, వాటి నుంచి వచ్చేటివే ఈ కార్బోహైడ్రేట్స్. ఓకే. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది కార్బోహైడ్రేట్స్, అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ చరిత్ర అంతా నాకు అర్థమైంది బ్రో. అంటే అప్పట్లో మన వాళ్ళు పండించి తినే వాళ్ళు నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటున్నాం. ఇప్పుడు నేను కూడా అవే తింటున్నా. నా కార్బోహైడ్రేట్స్ కి నా పొట్టకి అసలు సంబంధం ఏంది? అసలు ఈ పొట్ట ఎందుకు తగ్గుతలేదు నాకు? సో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినడం స్టార్ట్ చేసింది ఎందుకు మన యాన్సిస్టర్స్ కానీ ఇప్పుడు నీకు చెప్పిన చరిత్రలో?
వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి విత్తనాలు దొరికినాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా వ్యవసాయం చేసుకొని అందరికి సరిపోయేలా ఫుడ్ పెట్టాలి కాబట్టి వాళ్ళు పంటలు పండించినారు అనమాట. ఇది అర్థమైంది కదా. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది, కార్బోహైడ్రేట్స్ తినక ముందు కూడా వాళ్ళు బతికిర్రు. అవును. ఏం దీని బతికిరు, అచ్చారే అనిమల్స్ అయితే ఎప్పుడైతే అంతరించిపోతున్నాయో అప్పుడు మన వాళ్ళు పంటలు పండడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు నేనేమంటున్నా అంటే ఈ కార్బోహైడ్రేట్స్ తినక ముందు కూడా వాళ్ళు తిని బతికింది జంతువుల యొక్క మాంసం తోటే. ఆ మాంసంలో కూడా 2 ఉంటాయి ఆ టర్మ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఓకే, మన వాళ్ళు బతికింది ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ మీద బతికారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మాంసం, జంతు యొక్క మాంసంలో ఉండేటివి ఏంటివి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి తినే ఈ వ్యవసాయం నుంచి వచ్చే ఈ ధాన్యాలు, గింజలు, వరి కానీ లేకపోతే నువ్వు తినే రైస్ కానీ ఇడ్లీ కానీ వీటిలో ఏముంటది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది క్లియర్ కదా. కాదు బ్రో, ఇప్పుడు మన వాళ్ళు అప్పట్లో ప్రోటీన్ ఫ్యాట్స్ తిని బతికినారు, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తిని కూడా బతికిరు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? సరే, మంచి క్వశ్చన్ అడిగినావు. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళు, తెలుసు కదా, జంతువులను ఎలాగో వేటాడి తెచ్చుకుర్రు. అప్పుడు అది అంతరించిపోవడం వల్ల ఏంటంటే వ్యవసాయం స్టార్ట్ చేసి, వ్యవసాయం స్టార్ట్ చేయాలంటే అది పని చేయాలి కదా, రోజు మొత్తం పనే కదా. ఆ పని చేయడంలో ఏంటంటే వాళ్ళు తిన్నారు, తిన్నదాన్ని పనికి యూజ్ చేసారు. నేను చెప్పేది ఇంతకుముందు చెప్పినా నీకు, తినే కార్బోహైడ్రేట్స్ దేనికి తింటాం, బలానికి అంటే ఎనర్జీకి. వాళ్ళు తిని కూర్చోలేరు, పని చేసారు. అంటే ఇప్పుడు మనం పని వాళ్ళకి పొట్టలు లేవంటావు. పొట్టలేదు, పొట్ట ఎందుకు వస్తుంది, పొట్ట అంటే ఏంది, అది నీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ అంతే, అది ఎక్స్ట్రా లగేజ్. అది నువ్వు అవసరమైనంత తింటే నీకు పొట్ట రాదు, అవసరానికి మించి తింటే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ అన్ని దాని కిందకే వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ తింటే ఫ్యాట్ లా కన్వర్ట్ అవుతాయి. కాకపోతే 3 డిఫరెన్స్ ఉంది. ఏంటిది? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ దేనికి తింటావు, మెయిన్ గా బతకడానికి, ఎనర్జీ కోసం ఎనర్జీ తింటావు. కానీ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వీటితో కూడా నీకు ఎనర్జీ వస్తుంది, కానీ ఎనర్జీతో పాటు దీని ఫంక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మన బాడీ చూసుకుంటే ప్రతి ఒక్క మన జుట్టు నుంచి నెయిల్స్ నుంచి మన బాడీలో ఉండే ఈ కిడ్నీ, లివర్, హార్ట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఈ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తోటి తయారై ఉంటుంది. అదే నువ్వు కార్బోహైడ్రేట్ తీసుకో, ఏవైతే ఇప్పుడు చపాతి ఇవన్నీ, వీటి నుంచి ఏం తయారు కాలే, అసలు అది లేకపోయినా బతుకు. నీకు కావాల్సింది ఏంది, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ పక్కన పెడితే ఇప్పుడు మనం ఎక్కువ తినేది ఏంటిది, కార్బోహైడ్రేట్స్. పొద్దు నుంచి రాత్రి దాకా అంతా కార్బోహైడ్రేట్స్ తింటావు. కార్బోహైడ్రేట్స్ ప్రాబ్లం కాదు, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు ప్రాబ్లం అంటే వాళ్ళు మనోళ్ళు ఏం చేశారు అంటే తిని దాని తగ్గట్టు పని చేశారు. సో తరాలు మారిన కొద్ది ఏమైందంటే ఇంకో జనరేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఎంత తిన్నారో వీళ్ళు అంతే తినడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎంత పని చేసారో వీళ్ళు అంత పని చేయలే. మన ముత్తాత పని చేసినంత తాత పని చేయలే, తాత పని చేసినంత డాడీ పని చేయలే, డాడీ పని చేసిన మంచి. ఎందుకంటే మనం చదువు కూడా పోయినాం, నాలెడ్జ్ పెరిగి పోయింది, కూర్చున్న చోట వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం, స్మార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం, హార్డ్ వర్క్ చేయట్లేదు. అందుకే మన తిన్నది అరగకుండా మనకి కార్బోహైడ్రేట్స్ వల్ల ఫ్యాట్ లాగా స్టోర్ అయింది. అంతే కదా, వాళ్ళు తిని పని చేసారు, నువ్వేం చేస్తున్నావు, తిని పని చేయట్లేవు అంటలే. ఏం పని చేస్తారు మెజారిటీగా, ఎక్కువ మంది తిన్నారు కూర్చొని, డెస్క్టాప్ లేకపోతే ఒకటే దగ్గర కూర్చొని, మూమెంట్ లేకపోవడం, ఎక్కడ నడవడం ఈవెంట్ లేకపోవడం వల్ల. ఇంతకుముందు చెప్పినట్టు తినడం ప్రాబ్లం కాదు, తిన్నది నువ్వు దాన్ని ఎనర్జీ లాగా, అంటే నువ్వు దాన్ని యూజ్ చేయకపోతే అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నీకు బైక్ ఉంది కదా, బైక్ లా లెట్స్ సే ఫుల్ ట్యాంక్ ఓపించినావు, ఫుల్ ట్యాంక్ 10 లీటర్ ఓపించినావు. నీ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు అయితే నువ్వు లెట్స్ సే 11 లీటర్లు పోసినావు. నువ్వు ట్యాంక్ లా 11 లీటర్లు పోసినావు, 10 లీటర్ వరకు మంచిగా ఉంటది. అదే ఎట్లా బ్రో, 10 లీటర్లే నా ట్యాంక్ ఫుల్ అయితే మళ్ళీ 11 లీటర్ కూడా కింద జారిపోతుంది. ముందు బండ్లలో ఏంటంటే కొన్ని స్టోరేజ్ ఉంటుండే, రిజర్వ్ లో కొంచెం పెట్టుకుంటుండే పెట్రోల్ పాత బండ్లలో. సో మన బండి పాత బండ్లాగా, సో తినడానికంటే ఎక్కువ తిన్నా కానీ ఓ లిమిట్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఆ లిమిట్ కూడా అయిపోతే ఏమవుతుంది అంటే దానికి ఆప్షన్ లేదు, ఫ్యాట్ లాగా స్టోర్ అయ్యి పెట్టుకుంటుంది. అదే నీకు వచ్చే ఫ్యాట్. ఇప్పుడు ఈ పొట్ట కారణం తినాల్సి కన్నా ఎక్కువ తిండే అంతే. సరే, ఇందాక కూడా ఇంకొకటి కాన్సెప్ట్ పెట్టినా నీకు, ఎప్పుడైతే ఈవెన్ నువ్వు కార్బోహైడ్రేట్ తీసుకున్నా, ప్రోటీన్ తీసుకున్నా, ఫ్యాట్స్ తీసుకున్నా, అవసరమైన దానికంటే ఎక్కువ తింటే అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అది కూడా ఎంత తినాలో అంత తినాలి. అది కూడా ఎంత తినాలో అంతే, మనకు అవసరమైన తగ్గట్టు అది కూడా ఎంత తినాలో అంత తింటేనే ఫ్యాట్ రాదు. ఏదైనా ఇదే కాదు, అవసరం దానికంటే మించి అది విషం లాగా మారుతుంది, అది పాయిజన్. అది నువ్వు ఇది కాదు ఏది తీసుకున్నా అంతే, కార్బోహైడ్రేట్ తీసుకున్నా, ప్రోటీన్ తీసుకున్నా, ఫ్యాట్ తీసుకున్నా. నేను ఏమంటున్నా అంటే మాంసం, జంతు యొక్క మాంసంలో ఉండేటివి ఏంటివి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి.
ఇవి తినే ఈ వ్యవసాయం నుంచి వచ్చే ఈ ధాన్యాలు గింజలు వరి కానీ లేకపోతే నువ్వు తినే రైస్ కానీ ఇడ్లీ కానీ వీటిలో ఏముంటది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది క్లియర్ కదా. ఇక్కడ నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలి అదే అంట నేను చెప్తా. రెడీయా? ఏం చెప్తా ప్రోటీన్ దాన్ని బట్టి స్పాంటేనియస్ చేస్తా చెప్తా. కాదు బ్రో, ఇప్పుడు మన వాళ్ళు అప్పట్లో ప్రోటీన్ ఫ్యాట్స్ తిని బతికినారు, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ తిని కూడా బతికిరు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? సరే, మంచి క్వశ్చన్ అడిగిను. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళు తెలుసు కదా, జంతువులను ఎలాగో వేటాడి తెచ్చుకుర్రు. అప్పుడు అది అంతరించిపోవడం వల్ల ఏంటంటే వ్యవసాయం స్టార్ట్ చేసి వ్యవసాయం స్టార్ట్ చేయాలంటే అది పని చేయాలి కదా, రోజు మొత్తం పనే కదా. ఆ పని చేయడంలో ఏంటంటే వాళ్ళు తిన్నదాన్ని పనికి యూజ్ చేసారు. నేను చెప్పేది ఇంతకుముందు చెప్పినా నీకు, తినే కార్బోహైడ్రేట్స్ దేనికి తింటావు? బలానికి అంటే ఎనర్జీకి. వాళ్ళు తిని కూర్చోలేరు, పని చేసారు. అంటే ఇప్పుడు మనం పని వాళ్ళకి పొట్టలు లేవంటావు. పొట్ట ఎందుకు వస్తుంది? పొట్ట అంటే ఏంది? అది నీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ అంతే, అది ఎక్స్ట్రా లగేజ్. అది నువ్వు అవసరమైనంత తింటే నీకు పొట్ట రాదు, అవసరానికి మించి తింటే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ అన్ని దాని కిందకే వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ తింటే ఫ్యాట్ లా కన్వర్ట్ అవుతాయి. కాకపోతే మూడింటికో డిఫరెన్స్ ఉంది. ఏంటిది? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ దేనికి తింటావు? మెయిన్ గా బతకడానికి, ఎనర్జీ కోసం ఎనర్జీ తింటావు. కానీ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వీటితో కూడా నీకు ఎనర్జీ వస్తుంది. కానీ ఎనర్జీతో పాటు దీని ఫంక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మన బాడీ చూసుకుంటే ప్రతి ఒక్క మన జుట్టు నుంచి నెయిల్స్ నుంచి మన బాడీలో ఉండే ఈ కిడ్నీ, లివర్, హార్ట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఈ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తోటి తయారై ఉంటుంది. అదే నువ్వు కార్బోహైడ్రేట్ తీసుకో, ఏవైతే ఇప్పుడు చపాతి ఇవన్నీ, వీటి నుంచి ఏం తయారు కాలే, అసలు అది లేకపోయినా బతుకు. నీకు కావాల్సింది ఏంది? ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ పక్కన పెడితే ఇప్పుడు మనం ఎక్కువ తినేది ఏంటిది? కార్బోహైడ్రేట్స్. పొద్దు నుంచి రాత్రి దాకా అంతా కార్బోహైడ్రేట్స్ తింటావు. కార్బోహైడ్రేట్స్ ప్రాబ్లం కాదు. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు ప్రాబ్లం అంటే వాళ్ళు మనోళ్ళు ఏం చేశారు అంటే తిని దాని తగ్గట్టు పని చేశారు. సో తరాలు మారిన కొద్ది ఏమైందంటే ఇంకో జనరేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఎంత తిన్నారో వీళ్ళు అంతే తినడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎంత పని చేసారో వీళ్ళు అంత పని చేయలే. మన ముత్తాత పని చేసినంత తాత పని చేయలే, తాత పని చేసినంత డాడీ పని చేయలే, డాడీ పని చేసిన పని చేయలేదు. ఎందుకంటే మనం చదువుకుంటూ పోయినాం, నాలెడ్జ్ పెరిగి పోయింది, కూర్చున్న చోట వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం, స్మార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం, హార్డ్ వర్క్ చేయట్లేదు. అందుకే మన తిన్నది అరగకుండా మనకి కార్బోహైడ్రేట్స్ వల్ల ఫ్యాట్ లాగా స్టోర్ అయింది. అంతే కదా, వాళ్ళు తిని పని చేసారు, నువ్వేం చేస్తున్నావు? తిని పని చేయట్లేవు అంటలే. ఏం పని చేస్తారు? మెజారిటీగా ఎక్కువ మంది తిన్నారు కూర్చొని, డెస్క్టాప్ లేకపోతే ఒకటే దగ్గర కూర్చొని మూమెంట్ లేకపోవడం, ఎక్కడ నడవడం ఇవన్నీ లేకపోవడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు తినడం ప్రాబ్లం కాదు, తిన్నది నువ్వు దాన్ని ఎనర్జీ లాగా అంటే నువ్వు దాన్ని యూజ్ చేయకపోతే అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక కార్ తీసుకో, సింపుల్ కారు ఉంది, కారు నీకు తెలిసింది చెప్పు, నీ దగ్గర కారు ఉంది కదా, సపోజ్ నువ్వు ఒక 50 కిలోమీటర్ పోవాలి, దాంట్లో ఎంత చూపిస్తావు? పెట్రోల్ కొట్టేయాలి. ఎంత చూపిస్తావు? ఇది కట్ చేసుకుందాం, ఎంత జనరల్ గా 50 కిలోమీటర్ పోవాలంటే ఎంత పడతావు? 5 లీటర్లు 5 లీటర్లు 4 లీటర్లు. ఫుల్ ట్యాంక్ ఎంత కార్ది? ఒక 3,000 చిల్లర. కార్ ఫుల్ ట్యాంక్ చెప్పి ఎన్ని లీటర్స్ పడుతుంది? బైక్ది ఐడియా లేసి ఎగ్జాంపుల్ చెప్తాను. రఫ్గా అయిపోయింది, ఒక 10 లీటర్ కావాలనుకున్నా. బైక్లో జనరల్గా పెట్రోల్ ఫుల్ ఎంత పడుతుంది? అంతే బ్రో, 1000 రూపాయలు పడుతుంది. అంటే లీటర్స్ లెక్క 10 లీటర్లు. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సింపుల్ది. ఇప్పుడు మనకు అందరికి బైక్ ఉంది కదా. అవును. బైక్లో దాని కెపాసిటీ ఎంత ఉంటుంది? ఒక 10 నుంచి 12 లీటర్లు ఉండొచ్చు. 10 లీటర్లు వస్తావు. 10 లీటర్ పోవాలంటే ఓ ఎగ్జాంపుల్ అనుకో, 10 లీటర్ పోస్తే నువ్వు ఎన్ని కిలోమీటర్ పోగలవు? మనకిచ్చే ఇప్పుడు ఒక ఎస్ఎంఎస్ ఒక 500 కిలోమీటర్లు అనుకుందాం, అప్రాక్సిమేట్ గా అనుకుందాం, 500 కిలోమీటర్ అనుకో. సో నువ్వు 500 కిలోమీటర్ పోవాలంటే ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నావు? 10 లీటర్లు కొట్టించిన. సో 500 కిలోమీటర్ పోవాలంటే 10 కొట్టిస్తున్నావు. 10 కంటే ఎక్కువ పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? 10 గంటల పెట్రోల్ పోస్తే అట్లా దానిలో స్టోర్ అయి ఉంటుంది, మిగతా అంతా అయిపోతుంది. లేదు, నువ్వు రాంగ్ అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ముందు దాంట్లో స్టోరేజ్ సిస్టమ్ ఉండే, ఇప్పుడు వచ్చిన దాంట్లో లేవు కదా. 10 కంటే ఎక్కువ అందులోకి ట్యాంక్లకి చూసిపోయి కింద పడుతుంది. ఫుల్ ట్యాంక్ కదా. ఫుల్ ట్యాంక్ కదా. ఏం స్టార్ట్ చేద్దాం? అసలు బాగాలేదు అది. వద్దా? నువ్వు పోస్తే మనం వస్తామా? మనం చేసేది అదే కదా. వాటికి ఏంటంటే అది చెప్తుంది నీకు అయిపోయిందని, మన బాడీ అది చెప్పదు, అది ఏం చేస్తుంది? ఫ్యాట్ లా కన్వర్ట్ చేసుకుంటుంది.
ఎక్స్ట్రా అవసరమైనంత తీసుకుంటుంది ఫుల్ ట్యాంక్ బిలో అయింది ఫ్యాట్. సో ఇప్పుడు నీకు బైక్ ఉంది కదా, బైక్ ఉంది, బైక్ లా లెట్స్ సే ఫుల్ ట్యాంక్ ఓపించినావు, ఫుల్ ట్యాంక్ ఓ 10 లీటర్ ఓపించినావు. 10 లీటర్ ఎందుకు ఓపిస్తావు అంటే నీకు ఐడియా ఉంది, నువ్వు 500 కిలోమీటర్ పోవాలో లేకపోతే ప్లేస్ కావాలి, నువ్వు ఆ ప్లేస్ కావాలంటే నీకు క్లారిటీ ఉంది ఇన్ని ఓపియాలని. సో నువ్వు ఎగ్జాక్ట్ అది కాకుండా ఒక 2 లీటర్లు అటు ఇటు అయినా అందాదా నీకు ఐడియా ఉంటుంది. నేను ఒక 500 కిలోమీటర్ పోవాలనుకుంటున్నా, దానికి మనకు నా బండ్లో అయితే ఫుల్ ట్యాంక్ చేస్తే నా 500 వరకు, నా బండ్లో ఫుల్ ట్యాంక్ చేస్తే 500 కిలోమీటర్ వరకు నేను పోతా. సరే, నీ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు అయితే నువ్వు లెట్స్ సే 11 లీటర్లు వచ్చినావు. 11 లీటర్లు నువ్వు ట్యాంక్ లా 11 లీటర్లు వచ్చినావు, 10 లీటర్ వరకు మంచిగా ఉంటుంది. అదే ఎట్లా బ్రో, 10 లీటర్లే నా ట్యాంక్ ఫుల్ అయితే మళ్ళీ 11 లీటర్ కూడా కింద జారిపోతుంది కదా. 10 లీటర్ కింద జారిపోతుంది కదా. సో మన బాడీ కూడా అట్లే పనిచేస్తుంది. మన బాడీ కెపాసిటీ 10 లీటర్లు అయితే 10 లీటర్లు నువ్వు తింటే 10 లీటర్ తగ్గట్టు తింటే నువ్వు వేసే పనులు బట్టి మంచిగా ఉంటుంది బాడీ. దానికి మించి తింటే బండిలు అయితేనేమో పెట్రోల్ కింద పడిపోతుంది, మన బాడీలో కింద పడదు. దానికి ఒక మెకానిజం ఉంది, దాని పేరే ఫ్యాట్. అచ్చా, ఓకే. అంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే అది మనకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ముందు బండ్లలో ఏంటంటే కొన్ని స్టోరేజ్ ఉంటుండే, రిజర్వ్ లో కొంచెం పెట్టుకుంటుండే పెట్రోల్ పాత బండ్లలో. సో మన బండి పాత బండ్లాగా, సో తినడానికంటే ఎక్కువ తిన్నా కానీ ఓ లిమిట్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఆ లిమిట్ కూడా అయిపోతే ఏమవుతుంది అంటే దానికి ఆప్షన్ లేదు, ఫ్యాట్ లాగా స్టోర్ అయ్యి పెట్టుకుంటుంది. అదే నీకు వచ్చే ఫ్యాట్. ఇప్పుడు ఈ పొట్ట కారణం తినాల్సిన కంటే ఎక్కువ తింటే అంతే. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మెయిన్ గా యూజ్ చేసేది ఎందుకు, తినేది ఎందుకు, ఎనర్జీకి. ప్రోటీన్స్ ఫ్యాట్స్ అది కూడా నాకు తెలియదు, ఎనర్జీకి అనుకుంటాను. సో దీనికి ఒకటి గిమ్మిక్ ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఎనర్జీ లాగా యూజ్ అవుతుందో, ప్రోటీన్స్ ఫ్యాట్ నీకు ఎనర్జీ లాగా అసలు పనిచేయదు. అది ప్రోటీన్ పని ఏంటంటే మన బాడీలో ప్రతిదీ ఏదైతే చెప్పినా మొత్తం మన బాడీ అంతా మేడప్ ఆఫ్ ప్రోటీన్. మెజారిటీ వాటర్ తీసేస్తే, తాగే వాటర్ తీసేస్తే మొత్తం బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, దీంతో సహా హెయిర్ తో సహా ప్రతిదీ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సో నీకు కావాల్సింది ప్రోటీన్. 600 మజిల్స్, 600+ మజిల్స్ ఉంటాయి బాడీలో. నీ బోన్ స్ట్రాంగ్ ఉండాలన్నా, మజిల్ స్ట్రాంగ్ ఉండాలన్నా, హార్మోనల్ బ్యాలెన్స్ కావాలన్నా, నీకు ఫుడ్ ప్రాపర్ గా తిన్నది ఒంటికి పట్టాలన్నా మళ్ళీ ఫ్యాట్స్ కావాలి. సో ప్రోటీన్స్ ఫ్యాట్స్ అనేది రెండు కలిసి పనిచేస్తాయి. ఆల్రెడీ ఫ్యాట్ ఉంది, నువ్వు మళ్ళీ ఫ్యాట్ తింటే నాకు 3 months కదా 9 months అవుతుంది. సో ఇంకోటి చెప్తాను నీకు, ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవ్వవు. మరేమైతే క్లియర్ కదా, ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవ్వ, ఇంకేమైతుంది? అవును, నీకున్న ఫ్యాట్ ఎట్లా పోతుంది, ఫ్యాట్ తింటే. నాకు కావాల్సింది ఏంది, నా ఫ్యాట్ కరిగేయాలి. అదే బ్రో, నీ ఫ్యాట్ పోవాలంటే నేను అదే చెప్తున్నా, సొల్యూషన్ అడిగినావు. ఆ సొల్యూషన్ అడిగిన దానికి ఏంటి? ఫ్యాట్ తినాలి. ప్రోటీన్ ఎట్లా తింటావు దాంతో పాటు ఫ్యాట్ కూడా ఎట్లా తినాలి. తింటే సరే, నీకు తెలుసుకోవాలని ఉందా ఎట్లా పోతుంది ఫ్యాట్ తింటే? ఫ్యాట్ తింటే ఫ్యాట్ ఎట్లా పోతుందో నిజంగా తెలుసుకుంటా. నువ్వు ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తా. నువ్వు ఆల్రెడీ ఫ్యాట్ తింటే ఫ్యాట్ పెరుగుతుంది, కానీ ఫ్యాట్ ఎట్లా కరుగుతుంది, నువ్వు ఎట్లా పాజిబుల్ అవుతావు నేను కూడా చూస్తాను. సరే, నువ్వు వచ్చింది కరగడానికి. నేనేమంటున్నా అంటే, అది పోవాలంటే కూడా ప్రోటీన్స్ తో పాటు ఫ్యాట్స్ కూడా తినాలంటున్నా. అది ఎట్లా పోతుంది అని తెలుసుకోవాలని తెలుసుకోవాలని చెప్పాలా? చెప్పు. షూర్ కదా? అవును, చెప్పు. తెలుసుకుంటే పాటిస్తా బ్రో, చెప్పు. కాదు కదా, తెలుసుకుంటే పాటిస్తావు కదా. మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని ఉంది కదా. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫ్యాట్ తింటే ఫ్యాట్ ఎట్లా పోతుంది అసలు? ఆల్రెడీ ఫ్యాట్ ఉంది మళ్ళీ బ్రో.